కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి మన ప్రయోజనాత్మకమైన బాధ్యతాయుతమైన టాపిక్ పేరు ప్రతి ట్యాక్స్ పేయర్ ఒక సమాజ సేవకుడు. ఈ టైటిల్తోనే మీకు సగం మ్యాటర్ అర్థమైపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా అట్టే ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రతి మనిషికి వ్యక్తిగతంగా తన మీద తనకు, కుటుంబ సభ్యునిగా కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు ఎలా ఉంటాయో ఈ సమాజంలో ఒక పౌరునిగా సమాజ సంబంధమైన బాధ్యతలు కూడా అలాగే ఉంటాయి. ఒక వ్యక్తిగా ముందు తనను తాను విద్యాధికునిగా, ఉద్యోగిగా, ఉత్తమ వ్యక్తిగా ఎదిగి తన్ను తాను తీర్చిదిద్దుకుంటే, విచక్షణా జ్ఞానాన్ని పొందితే ఎవరికైనా ఎందుకైనా అతని వల్ల ఒక ప్రయోజనం అనేది మనగూడుతుంది. ఆ తర్వాత ఒక మంచి కొడుకుగా, అన్నగా, భర్తగా, తండ్రిగా తన బాధ్యతలను తను గుర్తించి కుటుంబ బాగు కోసం, అభివృద్ధి కోసం శ్రమిస్తే మంచి కుటుంబ సభ్యునిగా నలుగురికి సుఖశాంతులను, శ్రేయస్సును అందించగలుగుతాడు. ఇంట గెలిచి రచ్చగెలువు అని మనకొక సామెత ఉంది. తనను తాను మంచి వ్యక్తిగా, మంచి కుటుంబ సభ్యునిగా ముందు తీర్చిదిద్దుకొని తన వంతు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే ఒక వ్యక్తి ఇల్లు దాటి బయట కాలు పెట్టినప్పుడు తన పక్కవారి గురించి, తన వీధిలోని వారి గురించి, తను నివసిస్తున్న సమాజం గురించి, తన రాష్ట్రం, తన దేశం గురించి ఆలోచించగలుగుతాడు. అంత దూరం అతని ఆలోచనలు విస్తరించాలంటే ముందు వ్యక్తి దశ నుంచి మెదడులో ఒక శక్తివంతమైన బీజం పడాలి. అందుకు తల్లిదండ్రుల సహకారం కూడా అతనికి లభించాలి. ఎందుకంటే అది ఎదుగుతున్న వయస్సు, మంచి చెడులు తెలుసుకోవలసిన వయస్సు. మనిషి విలువను, జీవిత విలువలు, సమాజ విలువలు అంటే ఏమిటో, ఎలా పాటించాలో అన్నది నేర్చుకునే దశలోనే ఉంటాడు గనక కుటుంబ పెద్దల ఆసరా అతనికి అవసరమవుతుంది. ఎలా అంటే మంచి బలవర్ధకమైన విత్తనాన్ని భూమిలో నాటితే అది ఆ తర్వాత మొలిచి ఏపుగా పెరిగి పెద్దై మంచి సువాసన భరితమైన పూలను, పుష్టినిచ్చే పండ్లను, పంట ధాన్యాన్ని మనకు ప్రతిఫలంగా ఇస్తుంది. చచ్చుపుచ్చు విత్తనాన్ని నాటితే ఫలాన్ని ఇవ్వకపోగా దాని పోషణే ఆ వ్యవసాయదారునికి భారమవుతుంది. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులది అదే పరిస్థితి. శారీరకంగా, మానసికంగా పిల్లవాడు ఎదుగుతున్న వయసులో కన్నవారి శిక్షణ, నేర్పే క్రమశిక్షణ వాడికి చాలా అవసరం అవుతుంది. ఆ తర్వాత ఒక దారిన పడ్డాడంటే ఇక వాడే పక్క వాళ్ళను చూసి, ఈ లోకాన్ని చూసి, ఎదురైన అనుభవాలను చూసి డక్కా ముక్కీలు తింటూ అయినా అన్నీ నేర్చుకుంటాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ సమాజానికి ఒక మంచి పౌరుడు అందాలంటే ముందుగానే ఇంతటి రంగాన్ని సిద్ధం చేసుకోవలసి వస్తుంది. ఏది ఊరికే కష్టపడకుండా రాదు అని చెప్పటానికి. ఇదే మాటల్ని ఇంతకుముందే ఒక కవి కూడా అన్నాడు కదా. ఏది తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి, అది ధీరగుణం అని. ఆ శోధించి సాధించటం అనేది పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల నుంచి ప్రారంభం కావాలి అన్నది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం. మన ఇంట్లో మనం ఉన్నంత వరకు అది మన ఇల్లు, మన వాకిలి, మన పెరడు, మన కాంపౌండ్ వాల్. వాటిని పరిశుభ్రంగా, పటిష్టంగా, ప్రశాంతంగా, జీవితాన్ని ఆనందభరితం చేసేలా ఉంచుకోవటం మన బాధ్యత. ఇంటిని మెయింటైన్ చేయాలంటే దానికోసం కొంత డబ్బు అవసరం పడుతుంది కనుక ఇంట్లోనే ఉండో, బయటికి వెళ్ళో కుటుంబ సభ్యులు ఎవరికి వారు శారీరకంగానో మేధస్సును ఉపయోగించో శ్రమిస్తే కానీ డబ్బులు రావు. అలా తప్ప డబ్బులు ఊరికే రావు. ఎవరికి ఉత్తిగానే ఇవ్వరు. అలా సంపాదించి తెచ్చిన డబ్బును ఇంటి పరిశుభ్రతకు, ఇంటిని విశాలం చేసుకోవటానికి, ఇల్లు మీద ఇల్లు కట్టుకోవటానికి, ఇంకా ఫర్నిచర్ కొనుక్కోవటానికి, కుటుంబ సభ్యుల తిండి, బట్ట ఖర్చులకు వాడుకుంటాడు. ఇంతవరకు బాగానే ఉంది. మన ఇల్లు గనక ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అన్న ప్రేమతో, ఇష్టంతో, బాధ్యతతో అన్నీ చక్కబెట్టుకుంటున్నాం.
కానీ ఇల్లు దాటి బయట కాలు పెట్టాక ఆ రోడ్లు, ఆ బోరు పంపులు, మురికినీరు పోయే ఆ కాలువలు, డ్రైనేజీలు, బస్టాండ్లు, బస్సులు, రైల్వే స్టేషన్లు, రైళ్లు, చెరువులు, కుంటలు, కరెంటు స్తంభాలు, వైర్లు, ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు, ఆఫీసులు, సినిమా హాళ్ళు, దేవాలయాలు ఇవి మన సొంతం కాదు. పబ్లిక్ ప్రాపర్టీ లేక ఏదైనా ఒక సంస్థకు చెందిన ఆస్తి. ప్రజల ఉపయోగం కోసం, ప్రయోజనం కోసం నెలకొల్పబడినవి. అవన్నీ వ్యవస్థలు. అయితే మన ఇంటిని మనం శుభ్రం చేసుకుంటాం, అభివృద్ధి చేసుకుంటాం, కానీ ఈ పబ్లిక్ ప్లేసెస్ను ఎవరు ఊడ్చి చెత్త ఎత్తేసి శుభ్రం చేయాలి? మనం ఆ ప్లేసెస్ను వాడుకుంటాం, కానీ వాటిని ఊడ్చి శుభ్రం చేసే బాధ్యతను మనం తీసుకోం కదా. మరి అది ఎవరి బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యత. ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజానాయకుల బాధ్యత. అలా అని వాళ్ళు కూడా అధికార పీఠం మీద ఎక్కి కూర్చోవటం, ఆజ్ఞలు జారీ చేయటం తప్ప చీపుర్లు పట్టుకొని రోడ్లు ఊడవరు కదా, ఊడవరు. దానికోసం కొంతమంది పనివాళ్లను ఉద్యోగులుగా నియమిస్తారు. వాళ్ళ చేత ఎవరు ఏ ఏ పనులు చేయాలో వాళ్లతో ఆయా పనులు చేయిస్తారు. వాళ్ళు సక్రమంగా పనులు చేస్తున్నది లేనిది చూసే చెకింగ్ ఆఫీసర్లను అధికారులు అంటారు. ఇదంతా ఒక యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం. దానికోసం వివిధ శాఖలు నియమించబడ్డాయి. రోడ్లు, నాలాలు, కాలువలు పనులు చూడటానికి మున్సిపల్ శాఖ, కరెంటు పనులు చూడటానికి విద్యుత్ శాఖ, నీటి సరఫరా పనులు చూడటానికి వాటర్ వర్క్స్, ఇలా బోలెడు శాఖలు. ఎవరి పనులు వాళ్లే, ఎవరి జమా ఖర్చులు వాళ్లే. ప్రజలకు ఎవరి వల్ల ఇబ్బందులు వస్తే వాళ్ళనే వెళ్ళి అడగాలి, అక్కడే కంప్లైంట్ చేయాలి. ఇందులో ఒళ్ళు వంచి పనులు చేసే శ్రామికులు, ఆఫీసులో కుర్చీలలో కూర్చొని జమా ఖర్చులు రాసే మేధస్సుతో పనిచేసే ఉద్యోగులు అంటూ మళ్ళీ 2 వర్గాలు ఉంటాయి. అయితే ఈ పనులకు కావలసిన మెటీరియల్కు అయ్యే ఖర్చులకు, ఉద్యోగుల జీతాలకు అయ్యే ఖర్చులకు ప్రభుత్వానికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చాం మనం. ఈ పాయింట్కి చేరుకోవటానికి ఇంతసేపు, ఇంత దూరం నా ఈ ఆర్టికల్ ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇదంతా చెప్పకుండా ఒకేసారి సబ్జెక్ట్లోకి జంప్ అయితే విషయం ఎవరికీ అర్థం కాదు. ఒకవేళ కొంత అర్థమైనా అయోమయ పరిస్థితి అనేది ఉంటుంది. కనుక ఇంత వివరణాత్మకంగా చెప్పాల్సి వచ్చింది. మళ్ళీ అసలు పాయింట్కి వద్దాం. ఎలా డబ్బు వస్తుంది అంటే ప్రభుత్వ వనరులు, ఆస్తులు ఉంటాయి కదా, గనులు, అడవులు, భూములు, పర్యాటక ప్రదేశాలు వంటివి. వాటి మీద వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానాలో చేరుతుంది. అదిగాక పౌరుల ఆదాయం మీద వేసే పన్నులు, ఇవి కూడా ప్రభుత్వ ఖజానాలో జమ చేయబడతాయి. ఈ డబ్బు అందరూ వాడుకునే రోడ్లు, చెరువులు, విద్యుత్తు, నీటి సరఫరా, పార్కులు, టూరిస్ట్ ప్లేసులు, వీటి పరిశుభ్రతకు, అభివృద్ధికి, రిపేర్ పనులకు ఖర్చు చేయబడుతుంది. మనం చెల్లిస్తున్న పన్నులు సమాజం బాగు, సమాజ శ్రేయస్సు, సమాజ అభివృద్ధికి ఖర్చు చేయబడుతున్నాయి అంటే అర్థం ఈ సమాజ సంబంధి బాధ్యతలలో మనము భాగస్వాములం అవుతున్నాము అని. ప్రజల సంక్షేమ పథకాలలోనే గాక మన రాష్ట్రంలో లేక మన దేశంలో తుఫాన్లు, సునామీలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితుల సహాయార్థం పునరుద్ధరణ పనుల నిమిత్తం ప్రభుత్వం ప్రకటించే ఆర్థిక సహాయ నిధిలో మనవంతు వాటా కూడా ఉందని అర్థం. అంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించే పనులలో మనం కూడా ఒక చిన్న పనిముట్టులా ఉపయోగపడుతున్నామని అర్థం. ఇది ఎంత గర్వకారణం మనకు. మనం ట్యాక్స్ పేయర్స్ మీ అంటే అర్థం మనం కూడా సమాజ సేవకులం అని. ఆస్తి పన్ను, అమ్మకం పన్ను, కొనుగోలు పన్ను, ఆదాయ పన్ను, వాహనాల మీద పన్ను, ఇలా ఎన్నో పన్నులు మనం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటాయి. అవి ఎవరికో అప్పనంగా ఇస్తున్న పన్ను సొమ్ముగా మనం భావించకూడదు. మన బాగు కోసం, మన సమాజం బాగు కోసం బాధ్యతాయుతంగా లెక్క ప్రకారం చెల్లిస్తున్న సొమ్ముగా భావించాలి. పన్నులు చెల్లించటం అన్నది ఒక పౌర బాధ్యత.
పవిత్ర బాధ్యత. నాకు ఈ విషయాలేమీ తెలియని చిన్నతనంలో మన సొమ్ముతో మనం కష్టపడి కట్టుకున్న ఇల్లుకు, మనం శ్రమించి చేస్తున్న ఉద్యోగానికి లభించే జీతానికి గవర్నమెంట్కు పన్నెందుకు కట్టాలి అని అనుకునేదాన్ని. చరిత్ర పుస్తకాలలో ఔరంగజేబు కాలంలో అనుకుంటా జుట్టు పన్ను, దాన్ని జిజియా పన్ను అనేవారు, గురించి చదివాక పన్ను అంటే వేధించటం అనే భావం నాలో ఏర్పడిపోయింది. పన్నులు కట్టని వాళ్ళని అధికారులు ఘోరంగా వేధిస్తారని అందులో చదివాను. ఒక విధమైన తక్కువ భావం కలిగిన మాట నిజం. కానీ ఇప్పుడు తెలుసుకున్నాక ఇదా సంగతి, అవును, మనం ఇవ్వకపోతే ప్రభుత్వాలు నడవటానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అన్న విశాల దృక్పథం కలిగాక ఇప్పుడు నేను ట్యాక్స్ పేయర్ అయినందుకు క్రమం తప్పకుండా సిన్సియర్గా సీఏతో లెక్క వేయించి మరీ ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ట్యాక్స్ చెల్లిస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఈ సమాజ నిర్వహణ అనే యంత్రంలో నేను ఒక చిన్న బోల్టునైనందుకు నేను సైతం అని కూనిరాగం తీసుకుంటూ ఉంటాను. అందరూ అలాగే ఫీల్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు ఈ మాటల్ని చెప్తున్నానంటే ఎవరిని కావాలని విమర్శించటం కాదు, కానీ వాస్తవం చెప్తున్నాను. పన్నులు ఎలా ఎగవేయాలా అని చూసే పౌరులు ఎంతోమంది ఉంటారు. కోట్లలో సంపాదన ఉన్న సెలబ్రిటీలు, వ్యాపారస్తులు సైతం దొంగలెక్కలు రాయించి లేని కారణాలను ఉన్నట్టు చూపించి పన్ను రాయితీలు పొంది ప్రభుత్వ ఖజానాకు ఎగనామం పెడుతున్నారు. ఒక మనిషి, అతని కుటుంబం సుఖంగా సౌకర్యవంతంగా జీవించటానికి ఎంత డబ్బు కావాలి? అవసరాన్ని మించిన డబ్బు అనర్థదాయకం కదా. ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బున్న వాళ్ళు పన్నులు ఎగ్గొట్టడం వంటి పనులు చేసి అలా తప్పుడు దారిలో పడి నడిచి విలువలను పోగొట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదం ఉంటుంది. అలా అని డబ్బున్న వాళ్ళంతా అలా అని కాదు. చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించిన వాళ్ళు అలా చేయరు. డబ్బుతో అన్నీ కొనుక్కోలేం అన్న జీవన వేదాంతం తెలిసిన వాళ్ళు కూడా అలా చేయరు. టాటాలు, బిర్లాలు చూడండి, వాళ్ళు వాళ్ళ సంపాదనలో సక్రమంగా ప్రభుత్వానికి కోట్ల రూపాయల పన్నులు చెల్లించి ప్రజోపయోగ పనులకు పరోక్షంగా సహాయపడటమే గాక ఆదాయంలో నుంచి ఇంత శాతం అని తీసి పక్కకు పెట్టి చారిటబుల్ ట్రస్టులకు, విద్యా వైద్య సదుపాయాలకు డొనేట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఇతర సంస్థలకు, బాధిత కేంద్రాలకు, ఆశ్రమాలకు విరాళంగా ఇచ్చిన డబ్బుకు పన్ను రాయితీ లభిస్తుంది. ట్యాక్సిబుల్ అమౌంట్ నుంచి ఆ ద్రవ్యానికి మినహాయింపు ఉంటుంది. కష్టపడి కింది స్థాయి నుంచి పైకి వచ్చిన మిలియనీర్స్ డబ్బు అధికంగా ఉంటే పిల్లలు పాడైపోతారని చిన్నప్పటి నుంచే వాళ్లకు మంచి చెడు, ధర్మార్జన, మానవత్వం వీటి గురించిన జీవిత పాఠాలు నేర్పిస్తారు. ఈనాటి నా ఈ ఆర్టికల్ ఉద్దేశం ఏమిటంటే ఆదాయ పన్ను చెల్లించటం అనేది ప్రతి పౌరుని బాధ్యత. దాని నుంచి తప్పించుకోవటానికి అబద్ధాలాడటం, దొంగలెక్కలు చూపించటం వంటి పనులు నీతి బాహ్య చర్యల కింద పరిగణింపబడతాయి అని చెప్పటం. ట్యాక్స్ పే చేసేవాళ్ళు మంచి పౌరులుగా, బెస్ట్ సిటిజన్స్గా సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. సమాజాభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం మనం పన్ను రూపంలో చెల్లించే ప్రతి రూపాయి ఖర్చు అవుతుంది గనక ఈ మహాయజ్ఞంలో నేను ఒక సమితిని వేయగలుగుతున్నాను అన్న భావంతో ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ చెల్లించాలి అని చెప్తూ నా ఈ మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. అన్నీ మీకు తెలిసిన విషయాలే, అయినా బాధ్యత గల పౌరులుగా ఇంతవరకు నా ఈ మాటలను కూడా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.